సో ఈరోజు మూవీ వచ్చేసి ఫన్నీ పీపుల్, సేమ్ ఆడమ్ సాండ్లర్ స్టారింగ్. సో ఇది కూడా ఆడమ్ సాండ్లర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కామెడీ మూవీస్. ఇది వచ్చేసి ఒక స్టాండప్ కమెడియన్. ఆడమ్ సాండ్లర్ ఒక స్టాండప్ కమెడియన్, ఒక యాక్టర్. సో తను హైలీ సక్సెస్ఫుల్ పర్సన్. సో అలాంటి పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జనరల్గా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ చాలా లోన్లీగా, ఎక్కువ రియల్ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతుంటారు అనేది ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా వాళ్ళకి ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ పీపుల్కి స్టాండప్ కామెడీ చేసే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ చూసి తనని ఇతను అసిస్టెంట్గా తెచ్చుకుంటాడు. తన సక్సెస్ ఏదో ఉందో దాన్ని కంటిన్యూ చేయించడానికి యంగ్ పర్సన్ దగ్గర నుంచి ఆ కామెడీని జనరేట్ చేయడం కోసం అసిస్టెంట్గా తెచ్చుకుంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఫన్ జనరేట్ అవుతుంది. సో ఈ రిచ్ సక్సెస్ఫుల్ అయిన పర్సన్కి ఒక హెల్త్ ఇష్యూ రావడం వల్ల తను ఎట్లా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు, ఆ కాన్సిక్వెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నార్మల్గా రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం, వన్స్ ఆ ఇష్యూ లేదన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. జస్ట్ బికాజ్ ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ లాంటివి రావడం వల్ల ఒక నార్మల్ హ్యూమన్ కైండ్నెస్ అనేది హ్యూమన్లో వస్తుంటుంది. జెన్యున్గా అది వస్తుందా, లేకుంటే జస్ట్ బికాజ్ ఒక ఇష్యూ రావడం వల్ల దాన్ని ఫేస్ చేయలేకపోవడం వల్ల ఆ వీక్నెస్ నుంచి అది వస్తుంది అనేది ఈ మూవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. సో వెంటనే ఒక హ్యూమన్ చేంజ్ అయిన దానికి అది నిజం కాదని మాట్లాడేది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం తనలో చేంజ్ వస్తుంది. కానీ ఆ ఇష్యూ దాటేసిన తర్వాత మళ్ళీ అదే స్టేజ్లో ఉండరు. జెన్యున్గా చేంజ్ అయిన వాళ్ళు అలాగే ఉంటారు. అలా కాకుండా జస్ట్ ఆ ఇష్యూని దాటడం కోసమే వాళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ సేమ్ రిపీటివ్ బిహేవియర్ చాలామందికి ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆడమ్ సాండ్లర్ ఇందులో చూపిస్తారు అన్నమాట. సో చాలా బాగుంటుంది. కామెడీ ఎక్కువ ఫన్నీగా ఉంటుంది. స్టాండప్ కామెడీ చాలా బాగుంటాయి. ఆ ఇంట్రాక్షన్ అసిస్టెంట్కి తనకి మధ్యలో అతను కూడా సూపర్ యాక్టర్. సో ఎక్స్ట్రాడనరీ ఇద్దరు యాక్టర్స్, వాళ్ళిద్దరి మధ్య కామెడీ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మూవీ చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ రీజనబుల్, చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ట్రై చేయండి.